ఇక వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండడంతో కరకట్టపైకి ఎవరూ రానివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.